అదే ఇప్పుడు అందరూ బయటకు వచ్చినప్పుడు నేను ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. అలా ఏం లేదు, నేను మాట ఇచ్చాను. ఎంత నచ్చినా ఎంత నచ్చినా కూడా ఎంతో కొంతమందికి నచ్చకుండా ఉంటుందని అనుకుంటున్నాను. కానీ అందరికీ నచ్చేది చాలా 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 హ్యాపీగా ఉంది. సో అదే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎందుకో ఈ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది. ఒక్క మాట చెప్పాలంటే చాలా బాగా చేసావు. డాన్స్ కానీ ఎలివేషన్ చేస్తే నీ డాన్స్ చూస్తే మాత్రం మళ్ళీ ఒక అల్లు అర్జున్ ఒక రామ్ చరణ్ అనిపించి డాన్స్ లా అంతా బాగా చేసారు. యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా మళ్ళీ మనకు ఒక ప్రభాసన కనిపిస్తారు. ఆయన యాక్టింగ్ లా కానీ డాన్స్ కానీ నిజంగా డాన్స్ మాత్రం చింపేసేసిండు. ఇంత బాగా చేసిండు డాన్స్ తెలుసా, సూపర్ చేసిండు. మా కాక మామూలుగా చేయలేదు, సూపర్ అసలు నిజంగా. రామ్ నగర్ బన్నీ అంటే ఏమనుకున్నా, సినిమా చాలా బాగుంది భయ్యా, సూపర్ హిట్ మూవీ. ఎందుకు సూపర్ హిట్, చాలా మంది ట్రోల్ చేసారు. ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి భయ్యా, మీకు ఏ పార్టీ దమ్ముందో ఇప్పుడు రామ్ నగర్ బన్నీ మీద ట్రోల్ చేసి చూసుకుందాం. సినిమా ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పొచ్చు భయ్యా, మనోడు యాక్టింగ్ అనుకున్నాం కానీ స్టెప్స్ అయితే మామూలు లేదు భయ్యా. నిజంగా నాకు ఎమోషనల్ కాదు, అసలు డాన్స్ కానీ అసలు ఆ స్టెప్స్ కానీ అసలు ఒకటి భయ్యా, తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది డాన్సర్స్, కానీ మామూలుగా చేయలే భయ్యా. డాన్స్ అయితే రచ్చ భయ్యా. థియేటర్లో అసలు ఆ లవ్ స్టోరీ కానీ లవ్ బ్రేకప్ కానీ ఎమోషనల్ కానీ ఏమన్నా క్యారీ చేసిన భయ్యా. సినిమా నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ హిట్ అంటే రామ్ నగర్ బండి భయ్యా, ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏ సినిమాలు ఉన్నాయి భయ్యా, అన్ని అర్థమైన సినిమాలు. రామ్ నగర్ బండి ఒకటి జారు భయ్యా ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్ సూపర్. దేవర కూడా వనికి రాదు, దేవర వనికి రాదు భయ్యా. దేవరలో ఏముంది భయ్యా, ఏముంది, ఏం లేదు. రామ్ నగర్ బండిలో అన్ని సీన్లు ఉన్నాయి, సూపర్ గా ఉంది అసలు. మా పులి ఇంకో థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలాగే సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇంతే పాజిటివ్ టాక్ అన్ని చోట్ల వస్తే బ్లాక్ బస్టర్ అంతే. చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ మూవీ మేము అందరం 100% ఎఫర్ట్ పెట్టి చేసాము. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ టీం నుంచి కానీ ఎవరు ఎక్కడ తగ్గకుండా అంతే కష్టపడ్డాము. అదే రిజల్ట్ ఇక్కడ వస్తుందని అనుకుంటున్నాము అండ్ చూస్తున్నాం కూడా. అండ్ థ్యాంక్ యూ మీడియా, మీ అందరూ మా మీద ఎన్ని రోజులు ఒక్క రోజు కూడా ఆగకుండా అంతే పాజిటివిటీ స్ప్రెడ్ చేశారు. మీ వల్ల ఈ రోజు ఇక్కడ ఇంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఇప్పుడే మూవీ చూసి వచ్చిన రామ్ నగర్ బండి మూవీ సూపర్ 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 ఉన్నది. హీరో కానీ ఎక్స్ప్రెషన్ కానీ, హీరో గారి డాన్స్ కానీ, హీరో ఫైట్ ఉంది కదా హైలైట్ చూపించండి. అండ్ హీరో డాన్స్ ఉంది కదా ఎగ్దమ్ ఉంది, అంత బాగా నచ్చింది. మళ్ళీ హీరోయిన్ ఎంట్రీ కానీ హీరోయిన్ ఎక్స్ప్రెషన్ కానీ సూపర్ ఉంది. ఇందులో ఒక్కరు కాదండి, 4 హీరోయిన్లతోటి హీరో గారి రొమాంటిక్ కానీ వాళ్ళ సాంగ్లో అది ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్ ఉన్నాయి. కామెడీ అండి, మేమైతే నవ్వుకొని చచ్చిపోయినాం అసలు, మా ఫ్రెండ్స్ నేను. చాలా బాగుంది ఆ కామెడీ అయితే, నాకైతే భలే నచ్చింది. మస్తు ఎంజాయ్ చేసిన మూవీ చూసుకుంటా. మీరు కూడా ఎంజాయ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీతో అందరు వచ్చి చూడండి. ఇంకా లవర్స్ మెయిన్గా చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే ఈ రోజులల్లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు వాళ్ళ లవర్స్ ఒక్కరినిద్దరిని చూసి లవ్ అనుకుంటున్నారు, కానీ రియల్ లవ్ అనేది బాయ్స్కి తెలియట్లేదు. ఈ మూవీ ద్వారా మనకు మంచి మెసేజ్ ఇచ్చిళ్ళు. ఏంటంటే లవ్ అనేది ఇలా ఉంటుంది, ఫ్లట్ అనేది అలా ఉంటుంది అని క్లారిటీగా ఇందులో చూపించిండు. మంచి మెసేజ్ ఇచ్చిళ్ళు. సూపర్ డూపర్ హిట్ మూవీ ఇది. రామ్ నగర్ బన్నీ అయితే ఈరోజే నేను వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. అసలు సాంగ్స్ కానీ హీరోయిన్ రోల్ కానీ చాలా బాగుంది. మెయిన్ అయితే ఫన్నీగా చాలా బాగుంది. ఫైట్ సీన్స్ కానీ సడన్గా వస్తున్నాడు, ఫైట్స్ అయితే చాలా బాగుంది. మూవీ అయితే చూడవచ్చు, చాలా డేస్ అయితే నడుస్తుందని నేను అనుకుంటున్నాను. అల్లు అర్జున్ మూవీ గారు ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంది. మళ్ళీ చూడాలని అనుకోవచ్చు. సినిమా పేరు అయితే రామ్ నగర్ బన్నీ, అందరూ చూడొచ్చు. కామెంట్స్ కానీ అన్నీ రావాలని నేను కోరుకుంటున్నాను. మూవీ అయితే చాలా రామ్ నగర్ మూవీ చూసాం ఇందాకే, చాలా బాగుంది. దాంట్లో కామెడీ కానీ తన డ్యాన్స్ కానీ చాలా బాగుంది. తండ్రికి తగ్గ తనయుడు అంటే ఇదేనేమో, అంత బాగా చేసిండు తన కొడుకు అనిపించుకున్నాడు. డ్యాన్స్ మాత్రం అసలు ఏ హీరో పనికిరాడు, అంత బాగుంది డ్యాన్స్ అయితే. కామెడీ అయితే ఇంకా చెప్పలేము. కామెడీ అయినా దాని టైమింగ్స్ అయినా, ఫస్ట్లో తన ఫైటింగ్ ఉంటుంది, ఆ జంపింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైటింగ్ కానీ డాన్సింగ్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. 100 డేస్ ఆడే మూవీ ఇది, అంత బాగుంది. ఫ్రెండ్స్ హలో, నేను ఇవాళ రామ్ నగర్
రామ్నగర్ బండి అనే మూవీ చూశాను. మనకి చిన్న క్లారిఫికేషన్ చెప్పాలి అంటే మనకు మెగాస్టార్ ఉన్నారు, ఐకాన్ స్టార్ ఉన్నారు, పాన్ ఇండియా లెవెల్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ యాటిట్యూడ్ స్టార్ ఎవర్రా అంటే రామ్నగర్ బన్నీ. సో ప్రభాకర్ సార్ని మనం ఎట్లాగో అందరం చూసాం, ఫాలో అయ్యాం, మనం మెగాస్టార్ని చేసాం. సో టైటిల్కి తగ్గట్టుగా బై బర్త్ ఇతను యాటిట్యూడ్ స్టార్, నేమ్ పేరుకి తగ్గట్టుగా అతను అదే యాటిట్యూడ్ని మెయింటైన్ చేసుకున్నాడు. మూవీ సూపర్ ఉంది, సాంగ్స్ కానీ ఫైట్ కానీ అండ్ అతను ఫ్రెండ్స్తో ఎలా అయితే బిహేవ్ చేశాడు, అతని థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, సో ఎవ్రీథింగ్ వాజ్ మేనిఫెస్టెడ్ ప్రాపర్లీ. అతను ఎస్ చంద్రహాసి ఫస్ట్ మూవీ, ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తాను. చంద్రహాసి ఫస్ట్ మూవీ నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ అతను పర్ఫార్మెన్స్ కూడా టాప్ లెవెల్ ఉంది. అండ్ ఇంకా కూడా అతనికి మంచి ఛాన్సెస్ రావాలి. లైక్ ఎట్లా అంటే ఓన్లీ ఇదే నార్మల్గా స్టూడెంట్ లెవెల్ ఉన్నారు, అంటే లైక్ యూత్ లెవెల్లో ఉన్నారు. సో ఇంకా మూవీస్ రావాలి అంటే లైక్ దమ్మాట మూవీ, మన ఓల్డ్ మూవీస్ ఉన్నాయి, అలాంటి డ్రగ్ మూవీస్ కానీ లేకపోతే అడిక్టెడ్ అయిన మూవీస్, డ్రగ్ అడిక్ట్ అయినవి, అలాంటి వాటి నుంచి మళ్ళీ అతను క్యారెక్టరైజ్ ఇంప్రూవైజ్. రామ్నగర్ బన్నీ యాటిట్యూడ్ స్టార్, మన ప్రభాకర్ గారి కొడుకు, వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు. నాకైతే ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్ అసలు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఉందనే యాక్ట్ చేస్తున్నాడు అనే ఫీల్ కూడా రాలేదు. చాలా బాగా చేశాడు. కొన్ని సీన్లు ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, రొమాన్స్ చేసే విధానం కావచ్చు, కుమ్మేశాడని చెప్పాలి. స్టోరీ చాలా యూనిక్గా అనిపించింది నాకు. అంటే సిమిలర్ స్టోరీస్ ఉన్నా కూడా కొంచెం కొత్తగా చూపించారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఓవరాల్గా. ఇందులో హీరోయిన్ గారి క్యారెక్టర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మెయిన్గా రొమాన్స్ కావచ్చు. మన మహిళ గౌడ్ గారు టిల్లు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన, ఇందులో ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆయన కావచ్చు, బామ్మ క్యారెక్టర్ చేసిన ఆవిడ కావచ్చు, కుమ్మేశారు అసలు. వేరే లెవెల్ ఎక్స్ప్రెషన్ కానీ క్యారెక్టరైజేషన్ కావచ్చు. ఇందులో ప్రభాకర్ గారిది స్పెషల్ గెస్ట్ రోల్ ఉంది, అది కూడా చాలా బాగా అనిపించింది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ ద స్టైల్ మామా రివ్యూ. రామ్నగర్ బన్నీ ఏముందన్న సినిమా, కిరాక్ అంటే కిరాక్, మస్తు నచ్చింది భయ. కొన్ని సీన్లు చూస్తే భయ, కొన్ని సీన్లు చూస్తే లవర్ గుర్తుకొస్తుంది, నీకు బి గుర్తుకొస్తుంది లవర్, అర్థమైందా? రామ్నగర్ బన్నీ, దిస్ ఇస్ ద రామ్నగర్ బన్నీ అన్న కాన్సెప్ట్ ఎదిరిపోయింది అన్న. ఒక పాట నాకు మస్తు నచ్చింది అన్న. పగిలిందే గుండె పగిలిపోయిందే, పగిలిందే గుండె పగిలిపోయింది అన్న. ఏందంటే ఈ సాంగ్లో మాత్రం డ్యాన్స్ అద్దెరగొట్టిన అన్న. డ్యాన్స్ బాబా మాస్టర్ డ్యాన్స్ వేయించిండు, మస్తు కిరాక్ అంటే కిరాక్, సూపర్ డూపర్ అన్న. అందరూ ట్రోల్ చేస్తారు కానీ ఈ సినిమా చూసిన తర్వాత ట్రోల్ గీలు వెళ్ళిపోతుంది. మంచి యాక్టింగ్ అయితే సూపర్. యాటిట్యూడ్ స్టార్ అని దాంట్లో కూడా డైరెక్టర్ అది కూడా పెట్టిండు, ట్రోల్ గురించి కూడా పెట్టించిండు, వాళ్ళ ఎందుకో తెలియదు కానీ సినిమా అయితే చాలా బాగుందన్న, నాకు బాగా నచ్చింది. డ్యాన్స్ బాబా మాస్టర్ మాత్రం స్టెప్పులు ఇరగొట్టిపించిండు అన్న, మొత్తం డ్యాన్స్ కిరాక్ చేపించిండు. ఇంకా మనోడు కొంచెం బక్క ఉన్నాడు కాబట్టి సెట్ అయిపోయింది. ఇంకా డ్యాన్స్ స్టెప్పులు గిప్పులు అన్నిటికంటే హీరోయిన్ భయ ఇప్పుడే చూసా భయ. రామ్నగర్ బన్నీ ప్రభాకర్ గారి కొడుకంటే కొడుకు భయ, చంద్రహాస్ ఏం తీసాడు భయ. సినిమా మాత్రం అదిరిపోయే పర్ఫార్మెన్స్ భయ. ఆ డ్యాన్స్ కానీ, పాటలు కానీ, మాటలు కానీ, యాక్టింగ్ కానీ వేరే రేంజ్లో చూపించారు. ప్రతి ఒక్క సీను గూపంస భయ. మంచి కామెడీ, లవ్ స్టోరీ, ఫ్యామిలీ రొమాంటిక్ సినిమా. వేరే ఉంది సినిమా మాత్రం. మంచి ప్రొడక్షన్ వాల్స్. ప్రభాకర్ గారు చిన్న రోల్ చేశారు గెస్ట్ రోల్గా, అది తమిళ క్యారెక్టర్, తమిళ పెన్న ఎసురు అన్నట్టు చేశారు. సూపర్ బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమా పరంగా కానీ, పాటలు కానీ, మాటలు కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, విస్మయ కానీ, మన అందరు ప్రతి ఒక్కరు బాగా చేశారు. గుడ్ కంటెంట్, మంచి సినిమా. అంటే లైక్ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బాగుంది. ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రభాకర్ గారు మాత్రం మంచి ప్రొడక్షన్ వాల్యూ ఇచ్చారు. సినిమా మంచి మెసేజ్ అండ్ ఫ్యామిలీ లవ్ ఎమోషన్స్ బాగా చూపించారు సినిమాతో. ఓవరాల్గా ఈ సినిమాకి అండ్ ప్రతి ఒక్కరు చూడొచ్చు భయ. అంటే లైక్ మన ఇప్పుడు బలగం చూసాం కదా, ఆయన ఎవరు మన గౌడన్న, ఆయన క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు, అంటే ప్రతి ఒక్కరు బాగా చేశారు భయ. ఆ బామ్మ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ తారగా చేసింది కదా మేడం, ఆమె క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరిది గుర్తుండిపోయే. దీపు క్యారెక్టర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ అన్నీ మన నిజ జీవితంలో జరిగే, అంటే మన హైదరాబాద్ లోకల్ మన జరిగే రామ్నగర్లో ఎలా జరుగుతుందో బన్నీ అలా చూపించారు భయ. మంచి మాస్, లవ్, యూత్ఫుల్ ఎంటర్టైన్ భయ. చంద్రహాస్కి ఇది మంచి హిట్. ప్రభాకర్ గారు హిట్ కొట్టేశారు. వేరే రేంజ్లో ఉంది సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు భయ. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్ సూపర్ అంటే సూపర్.
భయ్యా ఇప్పుడు చూశాను భయ్యా, రామ్నగర్ బన్నీ సినిమా మామూలు లేదు భయ్యా. మా చెప్తున్నాం కదా భయ్యా, హీరో మన ప్రభాకర్ గారు వాళ్ళ అబ్బాయి, ఈటీవీ ప్రభాకర్ గారు వాళ్ళ అబ్బాయి. ఆయన ఎన్ని సినిమాలు చేశాడో నాకు తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం న్యాచురల్ స్టార్గా చేశాడు భయ్యా. పాటలు సూపర్, సాంగ్స్, డైలాగ్స్ ఏంటి అబ్బా, ప్రతి క్యారెక్టర్ కూడా ఆ బలగం సినిమాలో ఉంటాడు చూడండి. ఇందులో పాత్ర క్యారెక్టర్ చేశాడు ఆయన క్యారెక్టర్ కానీ, బామ క్యారెక్టర్ కానీ, అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా హీరో పాత్ర క్యారెక్టర్ మన అలా ఉన్నారు కదా ఆయన ప్రభాకర్ గారు, ఆయన క్యారెక్టర్ చేపల వ్యాపార క్యారెక్టర్ అబ్బా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోరింగ్ ఉండదు భయ్యా. ఖచ్చితంగా చూడవలసిన, ఈ వారంలో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఈ వారంలో చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే రామ్నగర్ బన్నీ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్యా. పిల్లల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఖచ్చితంగా చూడండి. సూపర్ హిట్ సినిమా రామ్నగర్ బన్నీ సినిమా ఆసమ్ అనిపించే విధానంగా మన ఈటీవీ ప్రభాకర్ గారి తనయుడు, ఆయన బుల్లితెర మెగాస్టార్ అని పిలుస్తారు. వెండితెర మీద స్క్రీన్ ప్రెజెంటేషన్ చేస్తుంటే మన అగ్ర హీరోలు బన్నీ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారి యాక్టిట్యూడ్ ఎలా ఉంటుందో, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, మన హీరో ఫస్ట్ టైం వెండితెర మీద యాక్టిట్యూడ్ స్టార్ అనిపించే విధానంగా చాలా అద్భుతమైన సన్నివేశాలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎక్కడా కాంప్రమైజ్ రాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. ఈ దసరాకు ధూమ్ ధామ్ అనే ఫ్యామిలీ ఆడియన్స్ చూసి అందరూ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది. ఇప్పుడే రామ్నగర్ బన్నీ అనే మూవీ చూసానన్నా, కిరాక్ ఉంది మూవీ. ఇలాంటి మూవీ అరుదుగా వచ్చింది మూవీ ఇప్పుడు వచ్చిన 2024లో. కామెడీ మాత్రం కేకా ఉంది. నలుగురు హీరోయిన్లు ఎంత బాగా చేశారంటే యాక్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్క హీరోయిన్తో ఒక్కొక్క లెసన్ నేర్చుకున్నాము, ఎలా ఉండాలి, ఎట్లా ప్యూర్ లవ్ ఉండాలని నేర్చుకున్నాము. అక్కడ వాళ్ళ అమ్మగారు యాక్షన్ గారి అమ్మ కొడుకు సెంటిమెంట్, నాన్న కొడుకు సెంటిమెంట్, నాన్నమ్మ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, ప్రతి ఒక్కటి క్యారీ చేశారు ఈ సినిమాలో. సాంగ్స్ మాత్రం కేకా ఉంది, డ్యాన్స్ బాగుంది, రొమాన్స్ బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది మూవీ. రొమాన్స్ మాత్రం కేక పుట్టించింది, ఈ అరుదుగా వచ్చింది మూవీ. ఆ రొమాన్స్ మాత్రం బాగుంది. సాంగ్స్ కిరాక్ ఉన్నాయి, బాగున్నాయి. కాలేజ్ లైఫ్, నాకైతే కాలేజ్ లైఫ్ గుర్తొచ్చింది. నేను రామ్నగర్ బన్నీ అనే సినిమా చేసిన, నేను రామ్నగర్లోనే నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్తాను రామ్నగర్ అని, నా పేరు చెప్పుకొని. చాలా బాగుంది. అందరు చూడాల్సిన మూవీ, స్టూడెంట్స్ కానీ పెద్దలు అందరు ఫ్యామిలీ అందరు చూడాల్సిన మూవీ. బాగుంది, తప్పకుండా అందరు చూడండి. కంగ్రాచులేషన్స్ టు ద మూవీ. రామ్నగర్ బన్నీ సినిమా చూసినా మన నిజంగా చెప్పాలంటే ఏం చేసిన హీరో గారు యాక్టింగ్ మాత్రం అసలు ఊహించుకోమని అంత బాగా చేసిండు. అసలు ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ అసలు మనం చూసినా కూడా మనం ఒక కొత్తగా, ఒక డిఫరెంట్గా ఇంతవరకు మనం చూడలేము. అతని డ్యాన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, అంటే ఒక రామ్ చరణ్ తీసుకోండి, ఒక అల్లు అర్జున్ తీసుకోండి, ఒక చిరంజీవి తీసుకోండి, అలా వాళ్ళ లెక్క చూసుకొని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని డ్యాన్స్ మాత్రం చాలా కష్టపడ్డాడు. ఇంటర్వెల్ తర్వాత ఫైట్ సీన్స్ ఉంటాయి, నా ఫైట్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ఎక్కడ తగ్గకుండా చాలా కష్టపడి ఈ సినిమా మాత్రం ముందు తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఫాదర్ కూడా ఒక టైంలో ఒక సీరియల్లా చేసుకుంటూ, ఒక ఆర్టిస్ట్గా చేసుకుంటూ, ఒక హీరో క్యారెక్టర్ చేసుకుంటూ సీరియల్లా మేము చిన్నప్పటి చూస్తున్నాం వాళ్ళ ఫాదర్ని. అదే తరంగా మళ్ళీ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చిండు. వాళ్ళ తండ్రి ఏదంతా కష్టపడ్డాడో కొడుకు కూడా అంత కష్టపడి సినిమాను కూడా ఆదరించారు ప్రేక్షకులు. అతను కూడా వాళ్ళ ఫాదర్ పేరు నిలబెట్టిండు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి హీరో గారికి. సూపర్ చేసారు సార్. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వచ్చిన ఫ్రైడే మాత్రం సినిమా సూపర్. ఇంకోటి మెయిన్గా చెప్పండి, హీరోయిన్ మాత్రం అస్సలు మనం ఊహించుకోవద్దు. ఆ హీరోయిన్ మాత్రం అవలీలా చేసేసింది. ఆ హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసింది. హీరోయిన్ మాత్రం ఈ సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్.